తెనాలి డబుల్ హార్స్ వారి దసరా శుభాకాంక్షలు. తెనాలి డబుల్ హార్స్ మరియు TDH. తెలంగాణలో ఎన్నికల మూడుని డిసైడ్ చేసేవి ఏంటి? పబ్లిక్ పల్స్ ఎలా తెలుస్తుంది? అన్నిటికీ వేదికగా మారుతున్నాయి తెలంగాణలో వస్తున్నటువంటి పండగలు. ఎస్, నిజమే. సామూహికంగా జరుపుకునేటువంటి పండగలు తెలంగాణ ఎన్నికలకు సంబంధించి డిసైడింగ్ ఫ్యాక్టర్స్గా మారాయి. ఇదే ఎన్నికల్లో పోటీ పడుతున్నటువంటి అభ్యర్థులు, పార్టీలు ప్రధానంగా ఫోకస్ పెడుతున్న అంశం. మొన్న జరిగినటువంటి గణపతి నవరాత్రులతో పాటుగా ఇప్పుడు బతుకమ్మ, దసరా వీటి మీదే ఫోకస్ పెట్టారు లీడర్లంతా. ఈ ఫెస్టివల్స్లో భాగంగా గుంపుగా సామూహికంగా జరుపుకునే పండగలు కాబట్టి వాటి మీద ఫోకస్ పెడితే పబ్లిక్ పల్స్ తెలుస్తుందనేది పార్టీ లీడర్ల భావన. అందులో భాగంగానే మొన్న జరిగినటువంటి గణపతి నవరాత్రుల్లో భాగంగా ప్రతి మండపానికి, ఆ నియోజకవర్గంలో ఎన్ని మండపాలుంటే అన్ని మండపాలకి 5 నుంచి 10,000 చొప్పున అభ్యర్థులు ఇచ్చారు. ఇక ఇప్పుడు బతుకమ్మ ఉత్సవాలు, బతుకమ్మ 9 రోజులు, అలాగే దసరా, ఈ 10 రోజుల పాటు కార్యకర్తలతో పాటుగా నాయకులందరూ ప్రతి గడప దగ్గరికి వెళ్ళాలి, ప్రతి ఒక్కరిని కదిలించాలి, తెలంగాణకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాల గురించి వివరించాలి, వాళ్లతో చర్చలో పాల్గొనాలి. ఇదే కీలకమైన ఎజెండా. అయితే అందరికంటే ముందుగా అభ్యర్థుల్ని ప్రకటించి బరిలో నిలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ దీన్ని ఒక అవకాశంగా మలుచుకుంది. అందరికంటే ముందుగానే పండగల్ని సామూహికంగా జరుపుకోవడంతో పాటుగా వాళ్ళతో కలిసి మెలిసి తిరగడం, వీటన్నిటిలోనూ ఫస్ట్ మేమే ఉన్నాము అని నిరూపించుకుంటోంది. ఇక్కడ కీలకంగా కనిపిస్తోంది చర్చ, ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఎటువైపు వెళ్ళాలి, ఎవరికి ఓటేయాలి, ఎవరికి ఓటేస్తే లాభం అనేది గ్రామాల్లో రచ్చబండ దగ్గర, కూడల్లో మాట్లాడుకునేటువంటి అంశం పండగలకి వేదికగా అయింది. దసరా అనేది తెలంగాణలో అతి పెద్ద పండుగ. అందువల్లే అందరూ ఊరికి వెళ్తుంటారు కాబట్టి అక్కడే కీలకమైన అంశాలన్నీ చర్చించుకోవచ్చు, ఎవరికి ఓటేయాలన్నది. ఇందులో ప్రధానంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చినటువంటి ఆజ్ఞల్ని పాటిస్తున్నటువంటి అభ్యర్థులందరూ నియోజకవర్గాల్ని కదలకుండా అక్కడే ఉంటున్నారు, కీలకంగా మార్చుకుంటున్నారు. సో ఇది కాంగ్రెస్తో పాటుగా బీజేపీకి కూడా పోటీగా తయారైంది. బీజేపీ ఆలస్యంగా అభ్యర్థుల్ని అనౌన్స్ చేసినప్పటికీ బరిలో తామున్నామని నిలుపుకునే ప్రయత్నం చేయడంతో భాగంగా కాస్త వెనకబడినప్పటికీ ఈ ఓట్ల పండగని దసరాతో పాటుగా గణపతి ఉత్సవాలకి యూజ్ చేసుకుంటున్నారు. సో ఓట్లు రాల్చే పండుగలుగా మారిపోయాయి ఇవి. అయితే ఎటువైపు ఉంటోంది? ముఖ్యంగా జరుగుతున్నటువంటి చర్చ, తెలంగాణలో 2 సార్లు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడింది. ఇక కాంగ్రెస్ పార్టీ అయితే 6 గ్యారంటీ స్కీమ్లతో ప్రజల ముందుకు వచ్చింది. దేనివల్ల లాభం ఉంటుంది అనేటువంటి చర్చ ఆల్రెడీ మొదలైపోయింది. ఇప్పుడు అందరూ గ్యాదరింగ్స్ ఊళ్ళలో జరుగుతున్నాయి కాబట్టి ఆ పబ్లిక్ పల్స్ పట్టుకోవడం కొంచెం కష్టంగా మారినప్పటికీ అందరితో మమేకం అవ్వాలి, ప్రతి ఒక్కరిది రీచ్ అవ్వాలి, ప్రతి గడపకు చేరాలి, సంక్షేమాల్ని వివరించాలి అనేటువంటి కాన్సెప్ట్ పార్టీల్లో నెలకొంది. అందువల్లే క్యాడర్తో పాటుగా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా గ్రామాల్ని వదిలి వెళ్ళట్లేదు. నియోజకవర్గాలను దాటి హైదరాబాద్కి రావద్దు అంటూ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ కేసీఆర్ ఇచ్చాడు కాబట్టి సో వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది అనేది అర్థం చేసుకోవడానికి ఈ సామూహిక వేడుకల్ని ఉపయోగించుకుంటున్నారు. సో తెలంగాణలో అతిపెద్ద పండుగ దసరా, రాబోతున్నటువంటి మరో పెద్ద పండుగ ఓట్ల పండుగ. ఎలాంటి డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఎవరెవరు ఏం చేయబోతున్నారు అనేది కీలకంగా మారింది. ఇందులో కాస్త వెనకబడింది బీజేపీ. అభ్యర్థుల ప్రకటన ఆలస్యంగా జరిగింది, ఇప్పటికీ మేనిఫెస్టో గురించి తెలియదు. కార్యకర్తలతో పాటుగా లీడర్లు కూడా తిరుగుతున్నారు. అయినప్పటికీ జాతీయ స్థాయి లీడర్లు, సీఎంలు, కేంద్ర మంత్రులు వచ్చినప్పటికీ బీజేపీ అయితే ఇందులో కూడా వెనకబడింది. అందరికంటే ముందుగా ఉంది బీఆర్ఎస్. అయితే సంక్షేమ పథకాలా లేకుంటే 6 గ్యారంటీ స్కీమ్లా, ఏవి డిసైడింగ్ ఫ్యాక్టర్స్ కాబోతున్నాయి? దసరా డిసైడ్ చేయబోతోంది ఓట్ల పండగలో ఎవరు వైపు ఓటర్లు ఉన్నారనేది.